దాని మీడియాకు స్వాగతం. మీడియా మాఫియా అరాచకాలు పార్ట్ 1. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం కేంద్రంగా మీడియా ముసుగులో మాఫియా చేస్తున్న అరాచకాలు రోజు రోజుకు పెచ్చుమీరుతుండడంతో వారి బారిన పడిన బాధితులు లబోదిబోమంటున్నారు. ఆ మీడియా మాఫియా అరాచకాలు తాడేపల్లిగూడెం పట్టణానికే పరిమితం కాకుండా అటు రాజధాని అమరావతి నుండి ఇటు వైజాగ్ వరకు విస్తరింపచేయడంతో వారిన పడిన కొందరు పోలీసులను ఆశ్రయిస్తుండగా మరికొందరు వారు డిమాండ్ చేసింది ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మొదట చిన్నగా ప్రారంభమైన మీడియా మాఫియా అరాచకాలు దందాలు ఇప్పుడు వారు కోట్లు సంపాదించడమే కాకుండా కొందరు పోలీసు ఉద్యోగుల వద్ద వేలాది రూపాయలు అప్పులుగా తీసుకుంటున్న కొందరు బ్లాక్మెయిల్ పాత్రికేయులు ఆ తర్వాత వారినే బెదిరిస్తున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఒక అధికారిని 2 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేసి 75,000 వసూలు చేశారని, అలాగే ఉద్యోగ విరమణ దగ్గరలో ఉన్న ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారిని బ్లాక్మెయిల్ చేసి 1,00,000 రూపాయలు డిమాండ్ చేసి 30,000 వసూలు చేశారని సమాచారం. ఇదిలా ఉండగా క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న బ్లాక్మెయిల్ పాత్రికేయులు ఏర్పాటు చేసిన ఒక ఫంక్షన్కు పోలీసు అధికారులు ఎగేసుకుని వెళ్ళి శాలువాలు కప్పించుకున్న వ్యవహారం జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలోకి వెళ్ళిందంటున్నారు. 2 శాలువాలు కప్పించుకున్న అధికారులు తమ చేతిలో ఉన్నారని చెప్పుకుంటున్న బ్లాక్మెయిల్ పాత్రికేయులు చేసుకుంటున్న ప్రచారానికి ఈ సంఘటనతో బలం చేకూరింది. ఇతర మాఫియాల కంటే అత్యంత ప్రమాదకరంగా తయారైన మీడియా మాఫియా సాగిస్తున్న అరాచకాలపై ప్రతి ఆదివారం ప్రత్యేక కథనాలు మన డాన్ మీడియా ఛానల్ ప్రసారం చేస్తుంది. మీడియా మాఫియా బాధితులు డాన్ మీడియా ఛానల్కు ఆధారాలతో సహా వివరాలు తెలిపితే మీకు అండగా ఉంటూ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.